హే గాయ్స్, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషనే గ్యాస్ గురించి కదా. నేనైతే ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకున్నాను. అండ్ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. అండ్ మూత పెట్టేసుకొని మగ్గినాక టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవైతే మా చెట్లకి పండినవే, ఎంత బాగున్నాయో కదా, ఆర్గానిక్ టమాటోస్ అనమాట. అండ్ ఇలా ఫ్రై అయిపోయినాక మంచిగా టమాటో కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇందుకే గ్యాస్ గురించి మాట్లాడుకుంటే, పల్లెటూరులో ఉన్నోళ్ళు ఎలా అయినా కుక్ చేసుకుంటారు, కట్టెల పొయ్యి పెట్టుకున్న అయినా సరే. సిటీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మేము గ్యాస్ బుక్ చేసి 1 వీక్ పైనే అయిపోయింది, ఇంకా రాలేదు. ఇలా రైస్ కుక్కర్లోని కట్టెల పొయ్యి మీద మేనేజ్ చేస్తున్నాము. మరి మీరేం చేస్తున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనలీ ఇంకా చికెన్ కర్రీలో లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా కాసేపు అయ్యాక చూసుకొని ఆఫ్ చేసుకొని మన చికెన్ కర్రీ అయిపోతుంది. ఫైనల్లీ ఇది అనమాట మా చికెన్ కర్రీ స్టోరీ. మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.